ఏలూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరిపై జరిగిన దాడిని వైసీపీ నేతలు మాజీ మంత్రులు పేర్ని నాని, శైలజా నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కవ్వులు శ్రీనివాస్ తదితరులు ఖండించారు. అబ్బయ్య చౌదరిని కొండలరావు పాలెం గ్రామంలో కలిసి పరామర్శించారు. దెందులూరులో అరాచకమైన పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇంటి ముందు అరాచకం చేస్తున్నారని ఆరోపించారు. కుతంత్రాలతో రాజకీయాలు చేద్దామనుకుంటే సరైన పద్ధతి కాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా చూసుకుందామని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు, ఉత్తర్వు మేరకు దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకమైన కార్యక్రమాలని అడ్డుకోమని, అట్లాగే వైఎస్ఆర్సీపీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఆఖరికి ఇప్పుడు ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చే టైంలో కూడా అక్కడ ఒక వైస్ ప్రెసిడెంట్తో ఎవరిదో మండల వైస్ ప్రెసిడెంట్ పొలంలో దించుతూ ఉంటే దించకుండా అడ్డుకునే కార్యక్రమం జితేంద్ర తోటలో. అట్లాగే మా అబ్బయ్య చౌదరి ఇంటి దగ్గరే దౌర్జన్యం. అదేదో అసలుకి దీంట్లో ఇంక ఏముంది, ఆత్మరక్షణ చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు ఆఖరికి వివిధ అసలుకి ఏమాత్రం కూడా కొల్లేరు దగ్గర ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో పచ్చ కండువాలు వేసుకొని, పచ్చ టవళ్ళు వేసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బేరర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తోటలోకి, ఆ పామాయిల్ తోటలోకి రావడం, దాన్ని నరికేయడం, ఒక్క చెట్లు నరికేయడం, రాత్రిపూట దొంగల్లాగా వెళ్ళి శ్రీగంధం చెట్లు నరికేయడం, ఇవన్నీ కూడా ఆఖరికి నేను చింతమనేని గారికి ఒకటే మాట చెప్పాలనుకున్నా, ఇది మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ దౌర్జన్యకాండ, బీభత్సకాండని పోలీసు వ్యవస్థ అంటే ఈశాన్ మాత్రం భయం లేకుండా రౌడీ మూకల బరితెగింపుని ఈ జిల్లా వాసులందరూ కూడా చూసి ఉంటారు. దెందులూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు కోటారు అబ్బయ్య చౌదరి గారి ఇంటికి వెళ్తామే కాకుండా ఇంటిని ఆనుకున్నటువంటి ఆయన పామాయిల్ తోటల్లోకి చొరబడి ఆయన పంట కాపు కోసుకుంటుంటే పండినటువంటి గెలల్ని కోసుకునే పరిస్థితిలో, అలాగే ముదిరిపోయిన కొమ్మల్ని చిలికించుకునే పరిస్థితిలో ఉంటే ఆ చెట్లు ఎక్కుతాకు వచ్చినటువంటి కూలీల్ని కొడతాం, వాళ్ళకి రక్తం కారేట్టు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, ఇదంతా కూడా రాత్రిపూట ఎవరూ చూడని పరిస్థితిలో కాదు, పోలీసుల సమక్షంలో సాక్షాత్తు ఇక్కడ డిఎస్పీ గారు, సిఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్లు, లెక్కకి మిక్కిలిగా పోలీస్ కానిస్టేబుల్స్ ఇంతమంది ప్రేక్షక పాత్ర వహిస్తుండగా గూండా మూకలు, తెలుగుదేశం పార్టీ గూండా మూకలు